5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29. అటు తర్వాత సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకుంటున్నానని. యేసయ్య దైవ మానవ స్వరూపము ధరించిన వాడు కనుక ఆయన సిలువ మోసి కొరడాలతో కొట్టబడి వీపును దున్నబడి అలిసిపోయి నలిగిపోయి సమ్మసిల్లి ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దప్పుకొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 69వ కీర్తన 21వ వచనములో వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నేను దప్పికున్నప్పుడు చిరకను త్రాగనిచ్చింది అని దేవుడు మాట్లాడుచున్నాడు. దప్పికుని ఉన్నానంటే దేవుడు ఎందుకు దప్పికుని ఉన్నాడంటే మన కోసము, మన రక్షణ కోసము, మన పరిశుద్ధాత్మ అభిషేకం కోసము, మన సంపూర్ణ పరిశుద్ధ ఆత్మ కోసము ఆయన దప్పికుని ఉన్నాడు. పాపులమైన మన కొరకు మనకు పరిశుద్ధాత్మ కావాలి కాబట్టి ఆయన దప్పికుని ఉన్నాడు. అలాగే దావీదు కూడా దప్పికుని ఉన్నాడు. దావీదు దేవునిపై అపరిమితమైన దాహం ఉండేను. ఎడతెగక ధ్యానం చేయటం వలన కొంతవరకు ఆయన ఆత్మీయ దాహమును తీర్చుకుని ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 42వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దుప్పు నీటి వాగుల కొరకు నా ప్రాణం ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మానవుడిగా దేవునితో మాట్లాడుచున్నాడు. అయ్యా, నేను పాపంలో పడిపోయాను, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, అయ్యా నాకు ఈ వేదన నుంచి విడిపించే దేవుడు అని ఆయన ప్రార్థన అనేక మార్లు ప్రార్థన చేసి ఎడతెగగా ఆయన ఆత్మీయ దాహమును కొంతవరకు తీర్చుకుని ఉన్నాడు. యేసయ్య అయితే అలా కాదు. యేసయ్య దేవుడు కాబట్టి దైవ మానవ స్వరూపము ధరించుకుని లోకానికి వచ్చాడు. మన పాపమును కొట్టివేయడానికి, మన పాపములను విమోక్షించడానికి, మన పాపమును తీసివేయడానికి ఒక పరమాత్మని ప్రోక్షణ జరిగితేనే ఈ లోకంలో మన పాపము నుంచి విడిపింపబడతామని ఆయన మాట్లాడి ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. రక్షణ దాహం. యేసుక్రీస్తు సమరయుడు అలసిపోయి ప్రయాణం యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేదుకుంటాకు వచ్చింది. ఆమె విచారించబడిన స్త్రీ. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ లోకం నుంచి సంతోషమునకును తానిచ్చు రక్షణ గల వ్యత్యాసం గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నేనిచ్చి నీళ్లు తాగినప్పుడు ఎవడను తప్పికొనడు, నేనిచ్చి నీళ్లు తాగితే నిత్య జీవంలోనికి వాని ఊరేటి నీటి గొప్పగా ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ ఆమె చేసిన కార్యములన్నీ, ఆమె చేసిన చెడ్డ పనులన్నీ యేసయ్య ఆమె గురించి వివరించి ఉన్నాడు. వివరించిన వెంటనే ఈయన ప్రభువైన రక్షకుడని, ఈయన నాకు రక్షణ దయచేయగలడని ఆమె విశ్వసించింది. వెంటనే నమ్మిక ఇచ్చిన నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశానని ఆమె సాక్షిగా నిలబడింది. ఆమెకి ఏమి వచ్చిందంటే రక్షణ దాహము ఆమెకి తీర్చబడింది. ఆయన జీవజలమును ఆమెకి ఇచ్చి ఉన్నాడు. అలాగే రక్షణ ఆనందమైన దాహము ఉపయోగించుచుండు నీటి గొప్పతో ప్రభువు పోల్చి ఉన్నాడు. అలాగే పరిశుద్ధమైన దాహం, పరిశుద్ధాత్మ అభిషేకము లేని ఎడల సర్వ సత్యలోకములోనికి మనము నడిపించబడలేము. పాపము అతిక్రమంలో నిండిన ఈ లోకము పరిశుద్ధముగా జీవించుటకు పరిశుద్ధ శక్తి మనకు కావాలి కాబట్టి ఆయన పరిశుద్ధిని రక్తము ప్రోక్షణ జరిగితేనే కానీ మనకి పరిశుద్ధత రాదు. కాబట్టి ఆయన నేను దప్పికున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దప్పికున్నానంటే ఆయన మన కొరకే దప్పికి ఉన్నాడు. దేవుడు కదా, ఆయనకి దప్పికెందుకు వేసి మనం బట్టి ఆయన చింతించుతూ ఉన్నాడు. ఈ లోకము, ఈ మనుషులు, వీరి ప్రవర్తన, చెడ్డ కార్యములు ఎలా కొట్టివేయాలని ఆలోచన చేసి యేసయ్య ఆయన రక్తము ప్రోక్షణ చేసి మనకు పరిశుద్ధాత్మ అభిషేకమును
ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎవడైనా దప్పికున్న ఎడల నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్నవాడేమో, నా యందు విశ్వాసం నుంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టుగా వారి కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకిస్తారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయనలో ఆజ్ఞలకు లోబడి ఉంటారో వారి కడుపులో నుంచి జీవ నదులు పారునని, ఆయన జీవ చలములు పారునని సెలవిస్తూ అని బిగ్గరగా చెబుతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు పొందుబాబు ఆత్మ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మన ఆత్మ దాహము గురించే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను దప్పికని అన్నాను, నా దాహము ఎలా తీరును అనని ఆయనకి మన విధేయతను బట్టి మన అహంకారం బట్టి ఆయనకి మనము చిరకను ఆయన నోటికి అందించాను. కానీ ఆయన మనల్ని ప్రేమించి వీరేమి చేస్తున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించమని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం తప్పు చేత మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్క సమయంలో క్షమించాడు. కానీ మనల్ని క్షమించి మనకి పాపములను విముక్తిని కలగజేయడానికి ఒక పరమాత్మని రక్తం కావాలి కాబట్టి ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపమును, మన దోషమును, మన అతిక్రమమును ఆయన ఇలా మనము క్షమాపణ కలిగి ఒకరినొకరిని ప్రేమించుకోవాలి కాబట్టి ఆయన మాదిరిగా నిలిచి మనకు క్షమాపణ మనకు నేర్పించి ఉన్నాడు. ఆత్మదాహం అని ఎలా కలుగుద్దో ఆయన మనకి నేర్పించి ఉన్నాడు. ఆత్మాభిషేకము జీవజలం నదులతో పోల్చి ఉన్నాడు. సంపూర్ణ పరిశుద్ధమైన దాహం. ఆత్మీయ పెళ్లి కుమార్తెలు రమ్మని చెప్పుచూ ఉన్నాడు. వినువాడు రమ్మని చెప్పుచూ ఉన్నాడు. దప్పుకున్న వాళ్ళ రమ్మని చెప్పుచూ ఉన్నాడు. పరలోకము తెరవబడి ఉన్నదని చెబుతూ ఉన్నాడు. ఆయన దప్పికి ఉన్నాడు కాబట్టి మనకి పరలోక రాజ్యము తెరవబడి ఉన్నది. మన పరలోకము నరకము అని దేవుడు రాసి ఉన్నాడు కాబట్టి పరలోకము చేరాలంటే మన పాపమును విడిచిపెట్టాలి, మన అతిక్రమములను విడిచిపెట్టాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఉదయం కావలి వారు కనిపెట్టు కంటే మరి ఎక్కువగా ఆయనను ప్రార్థనలు మనం కనిపెట్టి ఆయన పరలోక రాజ్యంలో చేరాలి. మనం సంపూర్ణమైన పరిశుద్ధ పరలోకము ప్రవేశించము. దప్పుకున్న వారు దప్పుకున్న వారికి జీవజలం బొబ్బలు జలములుగా నేను ఉచితంగా మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈ రోజులో మనం మంచినీళ్ళు కొనుక్కోవాలన్నా డబ్బులతోనే కొనుక్కోవాలి. మనం మంచినీళ్ళు బిల్లు కట్టకపోతే మనకి మంచినీళ్ళు, కానీ ఆయన మనకి ఉచితంగా ఇస్తానంటున్నాడు. మనకి జీవజలములు ఆయన మనకి ఉచితంగా నిత్య జీవములకు మనం నడిపిస్తానంటున్నాడు. యేసయ్య చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనం యేసయ్యకి మన దగ్గరగా మనం జీవించాలంటే ఆయన యందు విధేయత చూపించాలి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు మనము విధేయులమై ఉన్నప్పుడే మనము ఆయనకి దగ్గరగా ఉండగలము. అలాగే దావీదు కూడా అనేక సార్లు ఆయన పాపమున పడిపోయి యేసయ్యా నా పాపము నుంచి నన్ను విడిపించు, నేను ఆయన పరిశుద్ధతను కోల్పోయి ఉన్నాడు. నా ఆత్మానుసారుడని దావీదు గురించి మాట్లాడి ఉన్నాడు. ఆత్మను కోల్పోయిన వాడుగా మన ఆత్మను ఎప్పుడు కూడా మనము దిగజారిపోకూడదు. ఆత్మ హృదయము అభిషేకించుకునే వారుగా, ఆత్మలో మన జీవితాలు బలపరుచుకునే వారుగా, ఆత్మ సాక్షులుగా, ఆత్మపూర్ణులుగా, రక్షణ అనుభవంలో నిలకడగా నిలిచిండేవారుగా, మనం స్థిరుడుగా ఉండేవారుగా మనం ఉండాలని ఇచ్చిన వాక్యాన్ని నేర్పించిన కాక.